నాయకులు, రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన గౌరవ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అత్యంత ఉత్సాహాలతో జరుపుతున్న క్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా RG2 TBGKS ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున హాజరై మరి ఈరోజు వారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కేసీఆర్ గారు అంటేనే ఒక ఉత్సాహం, మరి ఒక ఉద్వేగం తెలంగాణ ప్రజల్లో కనబడుతున్నది. ఈరోజు ఇలా 10 సంవత్సరాల పాలనకు ఈ 2 సంవత్సరాల పాలనకు పోల్చుకున్న క్రమాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రం, ఈ దేశంకి స్వతంత్రం వచ్చి దాదాపు 69-79 సంవత్సరాలు అయితే ఇలా 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి పాలన తీసేస్తే మిగతా 69 సంవత్సరాలు ఇలా కాంగ్రెస్ దరిదాపు 62 సంవత్సరాలు, మరి తెలుగుదేశం పార్టీ 17 సంవత్సరాలు పరిపాలించి ఈ రాష్ట్రంలో మరి ఈ ప్రాంత యువకులకు ఉద్యోగాలు రాకుండా, అదే రకంగా తాగునీటి వసతి కల్పించకుండా, సాగునీటి వసతి కల్పించకుండా, అదే రకంగా విద్యుత్ అవకాశాలు కూడా కల్పించకుండా ఈ రాష్ట్రాన్ని మరి అగమ్య గోచర పరిస్థితికి తీసుకెళ్లిన పరిస్థితులలో మరి కేసీఆర్ గారి మలిదశ ఉద్యమాన్ని నిర్మాణంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ గారి సహకారం తీసుకొని ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాలని ఏకం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా 10 సంవత్సరాల పాలన మొదటి 5 సంవత్సరాలలోనే మరి ఒక కనురెప్పపాటు కూడా విద్యుత్తంగా తీర్చిది. ఇలా వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ఇచ్చి ఇలా వ్యవసాయంలో అగ్రగామిగా, అదే రకంగా పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇచ్చి పారిశ్రామికంగా కూడా మరి అగ్రగామిగా, అదే రకంగా IT రంగంలో కూడా అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. దానితో పాటు ప్రతి పల్లెకు మరి తాగునీటి వసతిని కల్పించడం జరిగింది ఒక 5 సంవత్సరాల కాలంలోనే, మొదటి 5 సంవత్సరాల కాలం. మరి అదే రకంగా 1,60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి దరిదాపు వారికి 10 సంవత్సరాల కాలంలో 16 లక్షల మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించిన విషయాన్ని ఈ తెలంగాణ ప్రజ మర్చిపోవడం లేదు. మరి అటువంటి పరిపాలనలో ఈ అభివృద్ధి కార్యక్రమాలను, ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దరిదాపు 29 రాష్ట్రాల 30 రాష్ట్రాలలో దరిదాపు 24వ స్థానంలో అప్పుల్లో ఉన్న పరిస్థితులలో ఇలా వచ్చిన ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో 2.5 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా ఈ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాన్ని మళ్ళీ ఒకసారి చేస్తున్న విషయాన్ని మరి ప్రజలంతా గమనిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇలా ప్రజలు తీర్పునిస్తున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. కేసీఆర్ గారు మరి వారి ఆత్మ తెలంగాణ, ఇలా తెలంగాణ ప్రజల్ని అన్ని విధాలుగా అగ్రగామిలో నిలపడమే వారి యొక్క వాంఛ. మరి అటువంటి వాంఛను మళ్ళీ ఒకసారి మనం తీర్చాలంటే, వారి యొక్క స్వప్నాన్ని మనం సాకారం చేయాలంటే మళ్ళీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. దానిలో భాగంగా వారి బర్త్డేను మరి ఈ ప్రజలంతా పాల్గొని ఘనంగా జరుపుకుంటున్న క్రమంలో ఈరోజు 18 లైన్ కాలనీ TBGKS RG2 ఆఫీస్ ముందు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన 18 లైన్ కాలనీ 15వ వార్డు కౌన్సిలరు మనం గుర్రం ముత్యాల శశికళ గారికి, అదే రకంగా 16వ వార్డు మందల రమా కిషన్ రెడ్డి గారికి, అదే రకంగా 20వ వార్డు కాళ్ళ రాజయ్య గారికి మరియు TBGKS మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్. అంత కార్యక్రమం మీరే అన్న పొద్దుగా చేసిన మేము జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.
షుగరేం లేనా తినన్నా ఇది పెట్ట మీది అన్న మీది కొంచెం గిట్ట తీసాను కుదరా తిరుపతి నన్ను అడ్డం ఉంటాను కొంచెం పెడతాను బాగా వద్దు నీకు ఇంకో ఇంతే ముక్క అదిగో